నవంబర్ 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు అలానే చేయకూడని పనులు. మన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంత ప్రత్యేకమైనది. అందులోనూ కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు దీపాన్ని ఎలా వెలిగించాలి, అలానే కార్తీక పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అటువంటి మరెన్నో విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు. కార్తీక పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు అందరూ కూడా నదీ స్నానం చేస్తారు అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నదీ స్నానం చేసి నదిలో దీపాలను వదలడం వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదిలో వదలండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ, స్త్రీలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని చన్నీటితో తల స్నానం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల ఫోటో ముందు వెండి ప్రమిదలో లేదా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించండి. మీ ఇంటి ప్రధాన ద్వారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించి గంధంతో ఓం స్వస్తిక్ గుర్తుని వేయండి. గడపకి రెండు వైపులా కూడా మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించాలి. ఈ రోజున శివాలయంలో శివాభిషేకం, రుద్రాభిషేకం చేయించాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365వ వత్తులు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో 365 వత్తులు వెలిగించాలి. ఈరోజు శివాలయంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆవుకి గ్రాసం తినిపించడం వల్ల జన్మ జన్మల పాపాలు అన్నీ కూడా హరించుకుపోతాయి. ఈ రోజున మీరు పేదవాళ్లకు చేసే అన్నదానం, వస్త్రదానం ఎంతో పుణ్యఫలితాన్ని అందిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయడం వీలు కుదరని వాళ్ళు ఇంట్లో స్నానం చేసే సమయంలో చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేసే సమయంలో గంగా గంగా అనుకుంటూ స్నానం చేసిన నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లను తీసుకుని ఉపవాసం ఉండవచ్చు. ఈ రోజున దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభాన్ని తాకి మీ మనసులో ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. సూర్యోదయం అయ్యేంతవరకు పొరపాటున కూడా నిద్రించకూడదు. మీ ఇంటి ముందు ఉన్నటువంటి గడప లక్ష్మీ స్వరూపం, అందుకని ఇంటి ముందు ఎటువంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో నిద్రించడం వల్ల ఉపవాస ఫలితం ఉండదు. ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని తిరగకూడదు. ఇంట్లో గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, కటింగ్, షేవింగ్ చేయించుకోవడం అటువంటి ఏ పనులు కూడా పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున మద్యపానం, మాంసాహారం భుజించకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎవరిని దూషించడం, తిట్టడం, గట్టిగా అరవడం అటువంటి ఏ పనులు చేయకూడదు. భగవాన్ నామస్మరణతో ఈరోజు అంతా కూడా గడపాలి. ఈ పౌర్ణమి రోజున 3 పూటలా భోజనం చేయకూడదు. కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండాలి. ఈ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇంట్లో ఉన్న చెత్త బయటపడేయడం అటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. సంధ్యా సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు. ఈ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉంచకూడదు. ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్లు 365 వత్తులు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ముగించి భోజనం